హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్లో కొబ్బరి చారు చేసుకుందామండి. దానికి కావలసినవి 2 కొబ్బరికాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 గ్లాసులు వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టి వడకట్టి పక్కన పెట్టుకోండి. అందులో ఒక పావు స్పూను శనగపిండి, పావు స్పూను బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోండి. పిండి కలవకపోతే మజ్జిగ కవ్వంతో ఒకసారి చిలకండి, బాగా కలుస్తుంది. పక్కన పెట్టుకోండి. తర్వాత 2 టొమాటోలు, ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇష్టమైతే 2-3 కూడా వేసుకోవచ్చు. పక్కన పెట్టుకోండి కట్ చేసుకుని. తర్వాత పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాలు 3 కలిపి దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ యాడ్ చేస్తే రసం చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకోండి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు వేగనివ్వాలి. తాలింపు బాగా వేగితే చాలా టేస్ట్గా ఉంటుందండి. రసం, సాంబార్ ఇట్లాంటివి తాలింపు బాగా వేగితే చాలా బాగుంటాయి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత కానీ టమాటా వేయకూడదండి. ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చిని. ఉల్లిపాయలు మాడకూడదండి. ఉల్లిపాయలు మాడితే టేస్ట్ మారిపోతుంది. ఉల్లిపాయ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉంచాలి. కొంచెం మగ్గితే కానీ టొమాటో వేయకూడదండి. ఇప్పుడు అందులో టమాటా ముక్కలు యాడ్ చేద్దామండి. టమాటో యాడ్ చేసి కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత అందులో కొంచెం పసుపు, రసంకి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కలిపి మూత పెడితే మగ్గుతాయండి టొమాటోలు, ఆనియన్స్ మెత్తగా అవుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను అందులో పోసి పొంగు వచ్చే వరకు మరిగించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, విరిగిపోకుండా. 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత 1/2 చెక్క నిమ్మరసం కలుపుకోవాలి పులుపు కోసం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చారు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.